మనిషికి ఏం కావాలి? దేవుడి దగ్గర కూడా ఎందుకు వచ్చాడు తెలుసా? కష్టాలు ఎక్కువైపోతే ఎవరి దగ్గరకు వస్తారు? దేవుడి దగ్గరకు వస్తారు. ఏ కష్టం లేకపోతే ఎక్కడ ఉంటాడు? బీర్ షాపులో ఉంటాడు, బార్ దగ్గర ఉంటాడు, పెళ్ళిళ్ళ దగ్గర ఉంటాడు, ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉంటాడు, పార్టీలు అంటాడు, కోరికలు ఎక్కువైతే వ్యభిచారం చేయడానికి పరిగెడతా ఉంటాడు. అంతే కదా, మనిషి అలా కదా ఉన్నాడు. సొంత భార్యను వదిలేసి పక్కడు భార్య దగ్గర పోతూ ఉంటాడు. మనిషి చేసేది ఇదే కదండి. ఇలా ఎందుకు చేస్తున్నారు? వీళ్ళకి ఎవరు భయం లేదు? దేవుని భయం లేదు. ఎందుకు దేవుని భయం లేదంటే దేవుడు ఎలా ఉంటాడో వీళ్ళకి అర్థం కాలేదు కనుక. దేవుడు ఎలా ఉంటాడో చెప్పనా? దేవుడు ఏమైనాడు చెప్పనా? ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 21వ వచనం. 7వ అధ్యాయం ఏమంటున్నాడండి? మీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఆయన ఎవరట? ప్రేమామయుడు అన్నాడా? ఏమన్నాడు అక్కడ? ఆయన భయంకరుడు. ఎందుకు భయంకరుడు అనగా